వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరింత ముఖ్యమైన సమాచారంతో ఫై నెట్వర్క్ ఫ్యామిలీకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే నన్ను ఆదరిస్తూ నన్ను అభిమానిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఫై ఫ్యామిలీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్ చేసి పెట్టుకోండి. దీనికి ఎటువంటి ఛార్జెస్ పే అవసరం లేదు. దీనివల్ల నేను చేసే ప్రతి అప్డేటు మీకు షార్ట్స్ ద్వారానో వీడియో ద్వారానో మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు అప్డేట్స్ మన కేవైసీ ఎక్స్టెన్షన్ కానీ మైనింగ్ స్పీడ్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. అయితే ప్రతిసారి మనం ఆల్మోస్ట్ 6 months నుంచి సెప్టెంబర్ 30 తర్వాత మళ్ళీ అక్టోబరు, నవంబర్ 30, మళ్ళీ డిసెంబర్ 30, జనవరి 30, ఫిబ్రవరి అనుకుంటా ఈ 14 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. అంటే ఇంత చాలా అవకాశాలు ఇచ్చారు. ఆల్మోస్ట్ 6 నెలల నుంచి చాలా అవకాశాలు ఇచ్చారు. ఈసారి ఇంకా అవకాశం లేదు. చూడండి, క్లియర్గా రాశారు. చూడండి, వాట్ డస్ దిస్ ఎక్స్టెన్షన్ మీన్ ఫర్ యూ. చూడండి, సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ అండ్ కంప్లీట్ మెయిన్ నెట్ చెక్లిస్ట్ టు మైగ్రేట్ మెయిన్ నెట్ బై 8 AM ఆన్ March 14, 2025. చూడండి, ఏదైనా కూడా మొత్తం చెక్ లిస్టు మొత్తం 9 స్టెప్లు మీరు కంప్లీట్ అయ్యేట చూసుకోవాలి. తర్వాత మీరు కేవైసీ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండండి. March 14th డేట్ ఉంది కదని చెప్పి అప్పటిదాకా వెయిట్ చేయవసరం లేదు. ఇంకా మనకి 8-9 రోజులు టైం ఉంది. ఈరోజు 5 కదా, ఇంకా 8 రోజుల దాకా ఉంది. ధీమా పడకండి. ఒక 1/2 hour కేటాయించండి. జీవితాలు బాగుపడే అవకాశం ఈ కాయిన్ ద్వారా మనకు ఉంది కాబట్టి ఒక అరగంట, అందరూ ఫుల్ టైం జాబ్ అయితే కాదు కదా, 10 గంటలు 12 గంటలు ఫుల్ టైం జాబ్లో ఉన్నా కూడా దీనికోసం ఒక 1/2 hour కేటాయిస్తే మనకు ఎటువంటి లాస్ ఏమీ లేదు. తర్వాత బాధపడవలసి వస్తుంది. ఇంకా రూల్స్, ఇంకా గ్రేస్ పీరియడ్ చూడండి. గ్రేస్ పీరియడ్ రూల్స్ రిమైన్ అన్చేయండి. ఎటువంటి రూల్స్ ఇంకేం చేంజ్ అవ్వండి, చేంజ్ చేయబడవు అని చెప్పి రాస్తారు. ఇంక ఎక్స్టెండ్ చేయబడవు, ఫైనల్ అనమాట. ఇంక ఓటు ఎందుకు, మీ అకౌంట్లో ఏమైనా ఉంటే డిలీట్ చేసేయడమో లేదంటే ఆటోమేటిక్గా డీలిస్ట్ అయిపోవడమో మీకు ఓపెన్ కాకపోవడం ఏదో జరుగుతుంది. ఎందుకంటే చాలా టైం ఇచ్చాడు. ఫైనల్ డే అనమాట 14th. ఇంకా కేవైసీకి 30 మైనింగ్ డేస్ ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాగే నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కదా 30 మైనింగ్ డేస్ ప్లస్ అని చెప్పేసి కేవైసీ అవడానికి. తర్వాత ఆల్మోస్ట్ 6 months నుంచి ఇచ్చారు. దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్టెన్షన్ నౌ దట్ ఓపెన్ నెట్వర్క్ హ్యాస్ లాంచ్డ్. సో ఆల్ ఫైనల్స్ హూ హ్యావ్ నాట్ ఎట్ మైగ్రేటెడ్ షుడ్ యాక్ట్ నౌ. ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి తొందరగా చేసుకోండి, లేదంటే నాకు కాల్ బ్యాక్ చేయండి. ముఖ్యంగా నా రెఫరల్స్ తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో అదనమాట, ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. చూడండి, ఫై నెట్వర్క్ ఎక్స్చేంజ్లో అఫీషియల్ కాదనే విషయం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. అది రూల్స్ ఎగెనిస్ట్గా లిస్టింగ్ చేసుకోబడ్డ కాయిన్. చూడండి, బిట్ కాయిన్, ఈథీరియం, USDT, XRP, BNB, సోలానా, USDC అంటే ఆల్రెడీ అఫీషియల్గా లాంచ్ అయిన కాయిన్స్కి ధీటుగా పోటీ పడుతుంది. 11వ ప్లేస్లో ఉంది ఫై నెట్వర్క్. 11.74 బిలియన్స్తో ఉంది. 11.74 బిలియన్స్ అంటే 1 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 100 కోట్లు, అంటే 1100 కోట్లు అమౌంట్తో ట్రేడింగ్ జరుగుతుంది. అదనమాట. చూడండి, 1100 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందంటే చూడండి. బిట్ కాయిన్ పెద్ద ఉంటుంది, 1.66 ట్రిలియన్స్. సో తర్వాత ఈథీరియం ఉంది, సో USDT, XRP కూడా ఉంది. సో ఈ కాయిన్కి వేరేతో పోటీ పడే సత్తా 11వ ప్లేస్లో ఉందనంటే చాలా చెప్పుకోదగ్గ పెద్ద విషయం అనమాట. తర్వాత మైనింగ్ చూడండి. మైనింగ్ మనం 1 year డేటా చూసుకుంటే లాస్ట్ మంత్ March 1 నుంచి ఇప్పుడు వరకు చూడండి. ఆల్మోస్ట్ మొన్న February 28 తర్వాత మళ్ళీ March 1కి మారిపోయింది. సడన్గా డ్రాప్ అయింది. 0.004/2 అయిపోయింది. చూడండి, ఇప్పుడున్న మైనింగ్ స్పీడ్ ప్రకారం ఓన్లీ 2 కాయిన్లు వస్తాయి మనం మైనింగ్ చేసుకుంటే మంత్లీ. అంటే సంవత్సరానికి 24 కాయిన్లు అయితే గ్యారంటీ కాదు. ఈ నెల వరకు ఇచ్చిన అప్డేట్ అనమాట. అది చెప్పలేము. రేపు పొద్దున్న సంవత్సరానికి 1 కాయిన్ కూడా రాకపోవచ్చేమో, చెప్పలేము. చూడండి, లాస్ట్ మార్చిలో అయితే మనం మైనింగ్ చేసుకుంటే 5 వారానికి 1 కాయిన్ వచ్చేది. ఇప్పుడు అది అలా చూసుకుంటూ వెళ్తే తగ్గిపోయింది. చూడండి, 0.007 నుంచి ఇప్పటికి మనకి 0.002 వరకు వస్తుంది. అంటే ఇప్పుడు మైనింగ్ చేసుకుంటే నెలకు 2 కాయిన్లు మాత్రమే వస్తాయి.
అంటే 2x12 24 కాయిన్లు వచ్చేస్తాయంటే కాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మారుతుంది. ఈ 14th నుంచి మళ్ళీ ఏమన్నా అడ్జస్ట్మెంట్ అయితే ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా తొందరగా మైనింగ్ చేసుకొని పెట్టుకోండి, కాయిన్స్ ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేవైసీలు కంప్లీట్ అయ్యేలాగా చెక్ లిస్టు అంతా కంప్లీట్ అయ్యేటట్టు చేసుకోండి. ఇంకా అవకాశం ఉన్నది వారం రోజులు. లాస్ట్ రోజు నాకు పరిగెట్టి ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏం ఉపయోగం లేదు. నాకు అందరూ ఒకేసారి చేసేసి ఏమన్నా కూడా నేను ఏం చేయలేను, నేను సింగిల్ మ్యాన్ ఆర్మీ కాబట్టి. అందుకని ఆలోచించేయండి. ఈ రోజు నుంచి వీడియో చూసినప్పటి నుంచైనా నాకు తొందరగా కాంటాక్ట్ అయ్యి కేవైసీలు చేసుకోండి. నా రెఫరల్ కాకుండా వేరే వాళ్ళకైతే ఛార్జెస్ ఉంటాయి. నేను దీని మీద టైం కేటాయిస్తున్నాను కాబట్టి మీకు రేపు పొద్దున్న మంచిగా కాయిన్లు ఎర్న్ చేసుకున్నారు. నాకు కూడా నేను ఫ్రీగా సర్వీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రీగా ప్రపంచంలో ఏది రాదనమాట. ఓకేనా? తర్వాత ఇదనమాట ఈరోజు అప్డేట్ మనకి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా కేవైసీ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో రండి. ప్రతి ఒక్కరూ ఇంకా బాండెక్స్ సిద్రా కూడా లింక్లు డిస్క్రిప్షన్లో పెట్టాను, డైలీ క్లైమ్ చేసుకోండి, మనకి మైనింగ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. దీని రిలేటెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే పాత వీడియోలు మన మనీ ఎక్స్పోలో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూసి దీని గురించి తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ అనేది. ఇదన్నమాట ఈరోజు ఇన్ఫర్మేషను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.